సంక్రాంతి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. నిన్న ఒక్క రోజులో శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 64,064గా నమోదైంది. అలాగే 30,663 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్నటి హుండీ ఆదాయం 3.80 కోట్లకు చేరింది. సర్వదర్శన భక్తులతో కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోగా శిలాతోరణం వరకు లైన్లు కొనసాగుతున్నాయి. ఎస్ఎస్డి టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు సర్వదర్శనం కోసం 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. భక్తులకు అవసరమైన అన్న ప్రసాదం, త్రాగునీరు, వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచింది. ఈ సందర్భంగా భక్తులు టీటీడీ సిబ్బందికి సహకరించారని అధికారులు విజ్ఞప్తి చేశారు. ಯಾತ್ರಿಕರೆಲ್ಲರೂ ಕೂಡ ತಮ್ಮ ಉಚಿತ ವಸತಿ ಸಮುದಾಯದಲ್ಲಿಯೇ ಇದ್ದು ಬೆಳಗ್ಗೆ 6 ಗಂಟೆಗೆ ಕ್ಯೂ ಲೈನ್ನಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸಬೇಕಿದೆ. ಸರ್ವದರ್ಶನ ಭಕ್ತರಲ್ಲಿ ವಿನಂತಿ, ಪ್ರಸ್ತುತ ವೈಕುಂಠ ಕಂಪಾರ್ಟ್ಮೆಂಟ್ಗಳು ಹಾಗೂ ವೆಂಕಪ್ಪನ ದರ್ಶನಕ್ಕೆ ಸುಮಾರು ಆದ್ದರಿಂದ ಭಕ್ತರು ಹಾಗೂ ಪರಿಶುಭ್ರತೆಯನ್ನು ಪಾಟಿಸಿದರು. ಹಾಗೂ ಯಾತ್ರಿಕರೆಲ್ಲರೂ ಕೂಡ ತಮ್ಮ ಉಚಿತ ವಸತಿ ಸಮುದಾಯದಲ್ಲಿಯೇ ಇದ್ದು ಬೆಳಗ್ಗೆ 6 ಗಂಟೆಗೆ ಕ್ಯೂ ಲೈನ್ನಲ್ಲಿ